and want to suggest is identify your capacity. చేయాల్సి వచ్చింది. నా సక్సెస్ఫుల్ రెండవది ఆర్డినరీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అందువల్ల ఇంజనీరింగ్ రానంత మాత్రాన, మెడిసిన్ రానంత మాత్రాన మన ఫెయిల్యూర్ కాదు. ఎస్, వస్తే మంచిదే కానీ ఫెయిల్యూర్ కాదు. అందువల్ల ఐ హావ్ సీన్ మెనీ చిల్డ్రన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ ఎంపీసీలో ఫెయిల్ అయినట్టే, తర్వాత సప్లిమెంటరీలో పాస్ అయ్యి కంపార్ట్మెంటల్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఒక పనికిమాలిన కాలేజీలో బీఎస్సీ ఎంపీసీ చేశాడు. కానీ డిగ్రీ చదువుతున్న రోజుల్లో జ్ఞానోదయం జరిగి బాగా కష్టపడి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి డాక్టరేట్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చేసి తర్వాత జర్మనీలో, స్వీడన్లో పనిచేసి ఇప్పుడు లండన్లో, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ చేస్తున్నారు. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్, ఐఎమ్ టెలింగ్ యూ లైవ్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పిల్లవాడు తర్వాత క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ రీసెర్చ్లో ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తారు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్లో రిమార్కబుల్ సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు అచీవ్ ఇన్ లైఫ్ provided you realize your ambition and aspiration at any point of time in your life. So think about yourself. What should I become in life? Yes, ఇవాళ ఎంజాయ్ చేస్తూ కూడా ఇప్పటి నుంచే కాదు, ఇంటికి వెళ్ళాకనే ఆలోచించండి, ఎంజాయ్మెంట్ అయ్యాకనే. సో ఏం చెయ్యాలి? స్టేషన్కి వెళ్ళచ్చు, ఇంజనీరింగ్ చేసి ఆర్ట్స్లోకి వెళ్ళచ్చు. నాలెడ్జ్ ఈజ్ బికమింగ్ ఇంటర్ డిసిప్లిన్. నేను ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ చేశాను, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జర్నలిజంలో చేశాను, డాక్టరేట్ పొలిటికల్ సైన్స్లో చేశాను, ఎకనామిక్స్లో పాఠాలు చెప్తున్నాను. నథింగ్ ప్రివెంటెడ్. మీరు వినుంటారు బిట్స్ పిలానీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, బిట్స్ పిలానీలో ఎకనామిక్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను. మరి ఎలక్ట్రానిక్స్ చదివి ఎకనామిక్స్ ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇట్ ఇస్ ఇంట్రెస్ట్. మనకు ఆసక్తి ఉంటే ఎలక్ట్రానిక్స్ నుంచి ఎకనామిక్స్ కూడా మైగ్రేట్ కావచ్చు. అందువల్ల ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మైగ్రేట్. మనకు ఆసక్తి, యూ షుడ్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ అండ్ ఫ్లేర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఆ ఫ్లేర్ మనలో ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు రియల్లీ అచీవ్ ఇన్ లైఫ్. ఏ ప్రొఫెషన్ లేదా, నేను ఐఎమ్ ఇన్ జర్నలిజం ప్రొఫెషన్. ఇఫ్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జర్నలిజం, ఐ కెన్ మేక్ యూ జర్నలిస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా రండి నా దగ్గరికి, ఐ విల్ మేక్ యూ జర్నలిస్ట్. You tell me after the program ayyakanena, you meet me or call me or take my telephone number from your office and you come and meet me. I will help you in becoming you a good journalist in life. And well, it is a question of interest. అందువల్ల మనకు ఒక multidisciplinary skills develop చేస్తారు. Then the fifth thing is ability to communicate. మీరు ఏ ప్రొఫెషన్లో ఉండడండి, యూ షుడ్ డెవలప్ అండ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు భాషలు ఇన్ఎవిటేబుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఇంగ్లీష్ లేకుండా మనం ఈ గ్లోబల్ కామర్స్ అండ్ గ్లోబల్ పాలిటిక్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాదు అని అనుకోకండి. ఐ డోంట్ నో వెదర్ యు కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం, బట్ ఏ మీడియం నుంచి వచ్చినా ఏదైనా నేర్చుకోవచ్చు. నేను ఐఎమ్ 6th క్లాస్లో వరకు తెలుగు మీడియం చదివాను. 7th ఇంగ్లీష్ మీడియం చేరాను. 7th ఇంగ్లీష్ మీడియం చేరి ఇంటర్మీడియట్ తర్వాత ఇంగ్లీష్ డైలీ పేపర్ చదివాను. డైలీ పేపర్ చదివిన 4 ఏళ్లలో ఐ రోట్ ఇన్ ది ఇంగ్లీష్ డైలీ. ఎలా అంటే తెలుగు మీడియం నుంచి సాధ్యం కాదు. మీరన్నా ఇంకా ప్రైవేట్ కాలేజీలో చదివారు. మేము ఆ స్టడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ కాలేజ్, సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. అంటే ఐ రోట్ ఇన్ హిందూ, ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, పయనీర్. మీరు భారతదేశంలో ఉన్న టాప్ డైలీస్, మ్యాగ్స్, అవుట్లుక్, ఫ్రంట్ లైన్ అన్నింటిలో రాశారు. ఎలా సాధ్యమైంది? ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ కమిట్మెంట్. ఈ నేషనల్ ఛానల్స్ ఎన్డీటీవీ, సిఎన్ఎన్, బీబీసీ, అల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా మాట్లాడారు. అందువల్ల ability to learn language is not a difficult task. You can certainly achieve it provided you have that commitment. అందువల్ల art of communication, ability to articulate, ability to express yourself,
అంటే సమర్థవంతంగా మాట్లాడడం, రాయడం కూడా ఒక ఆర్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ మేనేజర్, successful administrator, successful businessman, successful in any profession, as a doctor or a lawyer or an engineer, if you have the learn is more important. Rakesh Sharma ane mana daggara Hyderabad పిల్లవాడు రష్యాతో కలిపి he went into the skies, అంటే ఆకాశంలో స్పేస్ మిషన్లో భాగంగా వెళ్ళాడు. 6 నెలల్లో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. అందువల్ల ఇట్స్ పాసిబుల్ టు లెర్న్ provided that you have the commitment to learn. అందువల్ల ఏదైనా గుర్తుంచుకోండి, ఇఫ్ యూ లైక్ ఇట్ యూ విల్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ విల్ నాట్ డూ ఇట్. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ విల్ డూ ఇట్. అది ఎంత కష్టమైన చేయొచ్చు, ఇంపాసిబుల్ ఏం కాదు. బట్ ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ విల్ సర్టన్లీ డూ ఇట్. ఎస్, యూ షుడ్ హ్యావ్ ఆల్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. యూ షుడ్ బి ఎ గుడ్ సింగర్, యూ షుడ్ బి ఎ గుడ్ డాన్సర్, you should be a good player, you should be good at everything, but that need not be at the cost of studies. I was a student leader, Usman University Arts College lo I was the candidate for contestant for general secretary. Tarvata I was the president of Usmania Journalism Association. Nothing prevented, mali at the same time I won the UGC Junior Research Fellowship, standing first at the all India level. అందువల్ల మీరు అనుకోవచ్చు లీడర్షిప్ చేస్తే కాదు. ఐఎమ్ నౌ ది మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్, బట్ ఐఎమ్ ఆల్సో ఏ ప్రొఫెసర్. బోత్ ఎమ్మెల్సీకి ప్రొఫెసర్కి సంబంధమే లేదు, రాజకీయాలంటే మీకు తెలిసి ఎట్లుంటాయో. సో నథింగ్ హ్యాపెన్స్. యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఎట్ ఎ టైమ్. మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్, ఎస్ మల్టీ టాస్కింగ్ ఎబిలిటీస్ మనలో పెంచుకోవాలి. యూ హ్యావ్ 24 hours a day, 7-8 hours, 6 hours నిద్రపైన సరిపోతుంది. మన 16-17 hours if you can put in, even if you enjoy 6 hours, still you have 10 hours time to really achieve and successful. చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంటుంది, ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఎనఫ్, నాకంత కెపాసిటీ లేదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. కెపాసిటీ లేనివాడు ఎవరు ఉండడు. పాయింట్ ఏంటంటే అది ఏ కెపాసిటీతో తెలియాలి, అది పాయింట్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాటలు పాడతాడు, నాగేశ్వర్ అనేవాడు పాటలు పాడలేడు. That doesn't mean I don't have capacity. SP Balasubramaniam భారత రాజ్యాంగం, ఇండియన్ ఎకానమీ, why is it slowing down అని గంట సేపు మాట్లాడతారా? మరి బాలసుబ్రహ్మణ్యంకి ఎకానమీ ఎందుకు స్లో డౌన్ అయిందో మాట్లాడలేడు, నాగేశ్వర్ పాట పాడలేడు. అందువల్ల ఎకానమీలో బాలసుబ్రహ్మణ్యం కెపాసిటీ లేదని అందామా, నాకు పాటలు పాడే కెపాసిటీ లేదని అందామా? రియాలిటీ ఏంటంటే ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. అది ఇక్కడ కూడా కొంతమంది బాగా అరిచే కెపాసిటీ ఉన్నది, కొంతమంది పాట పాడే కెపాసిటీ ఉన్నది, కొంతమంది అద్భుతంగా స్టేజ్ మీద వచ్చి పాట పాడుతుంటారు, కొంతమందికి పాట రాదు, ఆట రాదు. ఏం చేస్తారు, వెనకాలలో అరుస్తూనే ఉంటారు. అది కూడా ఒక కెపాసిటీ. అది కూడా ఎందుకు, అది కూడా మంచి కెపాసిటీ. 10 మందిని ఎంకరేజ్ చేసే కెపాసిటీ, అది కూడా మంచిది. ఎంకరేజ్ చేసే కెపాసిటీ ఉండాలి కదా. అట్లీస్ట్ దే ఆర్ పార్టిసిపేటింగ్. ఏది పార్టిసిపేట్ చేయకుండా ఖాళీగా ఉండడం కన్నా నయం కదా. అందువల్ల డెవలప్ యువర్ మల్టీ డైమెన్షనల్ కెపాసిటీస్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఫర్ మోర్ టైమ్. నాకు తెలిసి ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు, మీరు ఇంకా సపోర్ట్లు కొడతారు దిగమని. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఐ కమ్ హియర్, ఐ వాంట్ టు గివ్ దిస్ పీస్ ఆఫ్ అడ్వైస్. మరో సందర్భంలో ఇంకెప్పుడన్నా మీతో వచ్చి ఐ విల్ బి మోర్ అకాడమిక్. ఐ కెన్ స్పీక్ టు యూ బికాజ్ ఐ లవ్ చిల్డ్రన్. అందుకనికే మన వాళ్ళు నిన్న ఐ వాజ్ సపోజ్ టు కమ్ హియర్, but I was in a committee appointed by the government on Public Service Commission. దాంట్లో ఉండడం వల్ల రాలేకపోయాను. Let me apologize to you for not coming yesterday and bothering you today. Let me profusely thank our correspondent, principal, faculty, management and children, all of you for giving me this opportunity. And once again, I wish you all the best in life. Wish you every success in life. Thank you very much. Thank you.